హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా ఎల్ఎక్సీ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కంటిన్యూస్గా పడుతుంది. సో ఇంకా ఎంతవరకు టాటా ఎల్ఎక్సీ షేర్ పడవచ్చు, నేను హై లెవెల్స్లో బై చేశాను, హోల్డ్ చేయాలా లేదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే సోనా కామ్స్టార్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, కంటిన్యూస్ ఫాలో అవుతుంది, నేను హై లెవెల్స్లో బై చేశాను, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా అనేది చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా వేదాంతలో మంచి రివర్సల్ వచ్చిందనమాట. ఆ స్టాక్ని ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసింది మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మన గ్రూప్లో లాస్ట్ అక్టోబర్ మంత్లో మనం ఇచ్చిన కాల్స్ అనమాట ఇవి. సో షార్ట్ టర్మ్ కాల్స్, సో 1 వీక్ 2 వీక్స్ హోల్డింగ్ కోసం ఇచ్చిన స్టాక్స్ అనమాట. అన్నీ కూడా లాస్ట్ మంత్ అలాగే బిఫోర్ మంత్ కూడా అన్నీ కూడా టార్గెట్స్ హిట్ అయ్యాయి. మార్ఫిన్ ల్యాబొరేటరీస్ ఆల్మోస్ట్ 10% తీసుకున్నమాట. ఈజ్మై ట్రిప్స్ 7% ర్యాలీ ఇచ్చింది. రైల్టెల్ 16%, ఇంకా కూడా స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. తేజస్ నెట్వర్క్ 25% ఇచ్చింది. దావత్, ఈఎంఐ, పోకర్న, ఇంకా చాలా స్టాక్స్ అనేవి మనం అక్టోబర్ మంత్లో ఇచ్చామన్నమాట. అలాగే ఈ నవంబర్ మంత్ ఈ 4-5 డేస్ ఏవైతే ఉందో దాంట్లో కూడా ఈ నవంబర్ మంత్లో కూడా ఇప్పటిదాకా 4 స్టాక్స్ అనేవి ఇచ్చామన్నమాట. ఏజీఐ, కేటీకే బ్యాంక్ లాస్ట్ 3 డేస్లోనే 35% రిటర్న్స్ ఇచ్చిందనమాట. మెస్డాక్ అరౌండ్గా 2 డేస్లోనే 18% ర్యాలీ ఇచ్చింది. అలంబిక్ ఫార్మా కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో 3% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఇలా ఇటువంటి స్టాక్స్ మీరు కూడా ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ సెండ్ చేద్దాం అనుకుంటే మన కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రీమియం గ్రూప్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో ఏవైతే 3 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఉన్నాం కదా, చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి టాటా ఎల్ఎక్సీ ఫ్రెండ్స్. సో టాటా ఎల్ఎక్సీ ఆఫ్టర్ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. మీరు మార్కెట్ క్రాష్ ఆ టైంలో చూస్తే కనుక ఇది అరౌండ్గా 550-600 రూపీస్ స్టాక్. 600 రూపీస్ స్టాక్ కాస్త లాస్ట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10,000 దాకా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10x రిటర్న్స్, అబోవ్ రిటర్న్స్ అనేవి ఇచ్చిందనమాట. సో అందువల్ల ఈ స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఏ లెవెల్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. అంతేకాకుండా నేను కొంత హై లెవెల్స్లో 9,000 ఆ లెవెల్స్లో బై చేశాను. ప్రస్తుతం ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా లేదా అనేది కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్, స్టాక్ అనేది ఖచ్చితంగా హై వాల్యుయేషన్స్లో ఉంది, అందువల్ల కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. పడిపోతున్నప్పుడు స్టాక్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట. ఒకవేళ మీరు హై లెవెల్స్లో చేసినా భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర క్యాష్ ఉంటే యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతం స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో మేజర్ సపోర్ట్ ఎక్కడైనా ఉంది అంటే కనుక 6,000 లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ మనకి 6,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అంతేకాకుండా అది బ్రేక్ అవ్వకుండా షార్ప్ ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి అప్ టు 10,000 లెవెల్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం స్టాక్ ఆల్మోస్ట్ 6,900 దగ్గర ఉంది. సో మంచి రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదు స్టాక్ ఒకవేళ పడుతుంటే కనుక 6,000 లెవెల్ దగ్గర వెయిట్ చేసి అప్పుడు మీరు ఒకవేళ టాటా ఎల్ఎక్సీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ప్రీవియస్గా 7,500 లెవెల్ చెప్పుకున్నాం, బట్ అది షార్ప్గా బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూస్గా పడుతుంది. సో పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. వెయిట్ చేయండి. 6,000 లెవెల్ దగ్గర ఏమైనా మంచి రివర్సల్ వచ్చి 1 or 2 డేస్ కొంత పాజిటివ్గా ఇటువంటి షార్ప్ పాజిటివ్ క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా ఒకవేళ హై లెవెల్స్లో బై చేస్తుంటే 8,500 లెవెల్స్ ఆ లెవెల్స్ ఏమైనా బై చేస్తుంటే వెయిట్ చేసి 6,000 లెవెల్స్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, బట్ హై వాల్యుయేషన్స్లో ఉంది. చాలామంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు కాబట్టి స్టాక్ కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. మంచి రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. మన 6,000 లెవెల్కి రాకముందే కొంత రివర్సల్ వచ్చినా సరే మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ వెయిట్ చేయండి. పడుతున్నప్పుడు అయితే కనుక ఈవెన్ 6,000 లెవెల్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ 6,000 లెవెల్ వెంటనే బ్రేక్ పడిపోతుంటే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మంచి రివర్సల్ రానండి. బట్ మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 6,000 ప్రస్తుతానికి ఉందన్నమాట. అక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. మీరు కనుక కొంత హై లెవెల్స్లో బై చేసినా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇది 20,000 30,000 లాంగ్ రన్లో ఖచ్చితంగా వెళ్తుంది అటువంటి కంపెనీ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ టాటా ఎల్ఎక్సీ. అలాగే సెకండ్ వన్ సోనా కామ్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఆల్మోస్ట్ 800 లెవెల్ నుంచి కంప్లీట్
కంప్లీట్గా పడిపోతుంది. ఈ లెవెల్ ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా యావరేజ్ చేయాలి, నేను కొంత హై లెవెల్స్లో బై చేశాను, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతుందన్నమాట. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఐబీఓ వచ్చి నుంచి కూడా షార్ప్ ర్యాలీతో ఆల్మోస్ట్ మనకి 300 రూపీస్ స్టాక్ కాస్త 800 దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ప్రస్తుతం కంప్లీట్ డౌన్ ట్రెండ్లో మనకి కనిపిస్తుంది. ఈవెన్ సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. అరౌండ్ 450 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి 400 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 400 మనకి కొంత సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో పడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 400 దగ్గరికి ఏమైనా వచ్చి కొంత రివర్సల్ కనిపిస్తే, కొంత పాజిటివిటీ ఇటువంటి క్యాండిల్స్ ఏమైనా కనిపిస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు కొంత హై లెవెల్స్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు, 600 650 లెవెల్స్లో బై చేశాను, ప్రస్తుతం ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చా, ఫండమెంటల్స్ బాగున్నాయా లేదా అని చాలామంది అడుగుతున్నమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ ప్రస్తుతం డౌన్ ట్రెండ్ నడుస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుంది. అందువల్ల వెయిట్ చేసి కొంత మంచి ప్రైస్కి వచ్చిన తర్వాత 400 లెవెల్స్ కరెంట్గా వచ్చి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత 2-3 డేస్ కొంత పాజిటివ్ మూమెంట్ చూపించిన తర్వాత కావాలనుకుంటే మీ దగ్గర క్యాష్ ఉంటే యావరేజ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, సోనా కామ్స్. సో అలాగే థర్డ్ వన్ వేదాంత అనమాట. వేదాంతలో చాలా మంచి రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ 5 డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక షార్ప్ బయర్స్ డిమాండ్ అనేది కనిపిస్తుంది అనమాట. మేము ఏదైతే ఫ్రైడే రోజు సో ఈవెన్ ఆప్షన్ కాల్ కూడా దీని మీద ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ 8 to 9 పాయింట్స్ అనేది మనం తీసుకున్నాం. అరౌండ్గా 16 పాయింట్స్ దగ్గర నుంచి 23 పాయింట్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. చాలా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది, చాలా మంచి ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేశాను అనమాట. సో స్టాక్ చాలా మంచి ట్రెండ్లో నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కూడా మనకి బ్రేక్ అయింది. సో మేజర్ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది. బట్ ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఈ లెవెల్ నుంచి ఇక్కడ పడిపోయింది, ప్రీవియస్గా ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా ఫాల్ అయింది. సో ఆ 300 నుంచి 320 నుంచి 325 రీజన్ ఏదైతే ఉందో మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మండే కానీ ట్యూస్డే కానీ ఈ 325 అబోవ్ కనుక మినిమం ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే ఆ నెక్స్ట్ డే నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేదా ఇక్కడ నుంచి పడిపోతుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ లెవెల్కి పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 350 అలాగే 400 లెవెల్స్ దాకా టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. సో వెంటనే ఇలా బుల్లిష్ ట్రేడ్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదు. సో ఇది స్లోగా మూవ్ అయ్యే స్టాక్, స్లోగా మూవ్ అయ్యి 1 to 2 మంత్స్లో మనకి అప్ టు 400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా మినిమం 350 టార్గెట్ అయినా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి వేదాంత అనమాట. చాలామంది మంచి రివర్సల్ వచ్చింది, ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. కంప్లీట్ బుల్లిష్లో ఉంది. సో 325 అబోవ్ మినిమం 1 పాజిటివ్ క్యాండిల్స్ పడితే కనుక అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఆ నెక్స్ట్ డే నుంచి ట్యూస్డే కానీ వెడ్నెస్డే నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 350 దాకా కూడా మనం మినిమం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఈ లెవెల్ నుంచి పడిపోతుంటే కనుక, ఈ విధంగా ఏమైనా పడిపోతుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 3 స్టాక్స్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నవి. అంతేకాకుండా మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మ్యాక్సిమం రిప్లైస్ ఇస్తాను. లేదా చాలామంది రిక్వెస్ట్ చేస్తే కనుక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. లేదు నాకు ఇమీడియట్గా ఈ పర్టికులర్ స్టాక్ గురించి కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అవి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే కనుక దాంట్లో మనకి ఏమైనా స్టాక్స్ మీకు వెంటనే రిప్లైస్ కావాలన్నా అక్కడ మేము రిప్లై, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా సరే వెంటనే రిప్లై ఇస్తాం అనమాట. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఇందాక షార్ట్ టర్మ్ కాల్స్ గురించి ఏవైతే డిస్కస్ చేస్తామో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ప్రీమియం గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మన లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.